ఆన్లైన్ కార్యక్రమంలో చేరుకుని వచ్చిన ఆత్మీయ పిల్లలకు క్రీస్తు వారి నామములో నా వందనాలను శుభములు తెలియజేసుకుంటూ సాయంకాలపు క్రీస్తు రాజ్య వార్త కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానించుకుంటూ సిద్ధం చేసుకోండి. అప్పటి వరకు ఒక పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుచుకున్నాం. మీరు ఎవరైనా ప్రేరేపితులైన వారు ఒక పాట పాడమని కోరుతున్నారు. చేరుకుని వారందరికీ క్రీస్తునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడి తండ్రి అయిన దేవుని మహిమపడతాం. దివ్య పదవిని విడిచి నీవు దీనుడా వైపునావు, దివ్య పదవిని విడిచి నీవు దీనుడా వైపునావు, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు, బాగుగా ధరనేర్పినావు, భజన చేయుతూ పాలక ప్రస్తుతింతుని నామమును, సుజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు, వచన చేయుతూ పాలక ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయేసయ్య నీకు, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయేసయ్య నీకు, చింతయనిగా నింపనిలలో ఎవరికి సాధ్యంబు కాదు, భజన చేయుతూ పాలక ప్రస్తుతింతుని నామమును, సుజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు బ్రదర్. వందనాలమ్మా. వాక్య ధ్యానానికి రాగా ఈ దినపు వాక్య పెరిగిలోనికి మనం నడిపించిన నిమిత్తమై మన మధ్యలో సహోదరులు దేవప్రసాద్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, వాక్య ధ్యానానికి నడిపిస్తారు. దగ్గర వందనాలండి. ప్రార్థన చేసుకుంటాం. దేవుని సహాయం చిన్నమాట ప్రార్థన చేస్తున్నామండి. పరలోకపు తండ్రి, దేవుని నచ్చిన కాలం అందరి జీవితంలో ఉదయం నుంచి భద్రత సాయంకాల ఎనిమిది కూడా సన్నిధిలో భాగ్యాన్ని బట్టి మరొకసారి తండ్రి మా ప్రభుత్వం మేము ధ్యానించునే ఉండగా మాట్లాడితే మీరు మాట్లాడండి తండ్రి. ఏ మాటలు అయితే మా జీవితాలకు అవసరమో ఆ మాటలు అంతా నేను ధ్యానించునే ఉండగా ప్రతి మాట మాట్లాడుతున్నాను. సహాయంతో భయంకరంగా చేస్తున్నాను. అది ఐదుడు సర్వ సమాజంతో ఈ మాట పంచుకోబోతున్నాను. పరిశుధాత్మ సిద్ధపడిన మిత్రులందరూ కూడా తండ్రి మాటలైతే వినబడుతున్నాయి. ఆ మాటలోని శిక్షణ గ్రహించలేదు. ఈ కార్యక్రమం అంతా నామని మహిమకరంగా ఆత్మ రక్షణకరంగా మీరే జీవించి సన్నిధికి చేద్దాం. కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు మన దేవుని వల్ల దేవునికి మహాకృపను బట్టి ఈరోజు మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలకు అత్యంత అవసరమైన పాఠం దేవుడు తన కృపతో మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి
ఈ పాఠాన్ని శ్రద్ధాశక్తులతో వినాలని, మనందరి జీవితాలకు అన్వయించుకోవాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క వాక్య ధ్యానంలో పాల్గొన్న దేవుని పిల్లలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఎవరైతే దేవుడున్న లోకానికి వెళ్ళాలని, ఎవరి జీవితాల్లో అయితే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం వృధా కాకూడదని, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నారు, అటు వారందరికీ అత్యంత అవసరమైన పాఠాన్ని వినబోతున్నాం. ఈరోజు మన పాఠం పేరు భక్తి. భక్తి నిర్వచనం మంచి విషయాన్ని నేర్చుకుందాం అండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధించుతున్నది. ఇక దేవుని సంగమా, చదవన్న వాక్య భాగాన్ని ఒకసారి మనం శ్రద్ధాశక్తులతో ధ్యానిస్తే, ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే, కల్వరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని యొక్క కృప సమస్త మనుషులకు ఏమి బోధిస్తుందంటే, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైందంటే శిలువలో, కల్వరి శిలువలో ప్రత్యక్షమై, ఆ ప్రత్యక్షమైన దేవుని కృప మనుషులందరికీ, సమస్త మనుషులకు బోధ చేస్తుంది. అంటే మన సహోదరులు, మన సహోదరులు బోధిస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల దేవుని యొక్క కృప మనతో మాట్లాడుతుంది, దేవుని యొక్క కృప మనకు బోధిస్తుంది. కల్వరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని కృప బోధిస్తుందంటే సమస్త రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అనగా మహాదేవుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధిస్తుందంట. దేవుని కృప సమస్త మనుషులకు ఏమని బోధిస్తుందంటే, మనం అందరం కూడా భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతకాలని బోధిస్తుంది. దానితో పాటు సమస్త మనుషులు దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నారు? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. ఆయన మరలా వస్తాడు, నన్ను తన మహిమలోకి తీసుకొని వెళతాడని మానవులందరి నిరీక్షణ, మరి ముఖ్యంగా క్రైస్తవుల నిరీక్షణ. అలాంటి నిరీక్షణ కలిగిన వారందరితోటి కల్వరిలో ప్రత్యక్షమైన దేవుని కృప ఏమని బోధిస్తుందంటే, సమస్త మనుషులు భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతకాలని దేవుని కృప మనకు బోధిస్తుందంటండి. ఇంతకీ దేవుని కృప అంటే ఏంటి? ప్రతి వారు క్రైస్తవులుగా మనం మాట్లాడే వాళ్ళు ఏమని మాట్లాడతామంటే దేవుని కృప, దేవుని కృప అని మాట్లాడుతూ ఉంటాం. ఇంతకీ కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే 3వ అధ్యాయం 4వ వచనములో, తీతు పత్రికలోనే 3వ అధ్యాయం 4వ వచనములో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. కృప అంటే ఏంటంటే దేవుని యొక్క దయ,
ఆయన యొక్క ప్రేమ రెండింటిని కలిపి ఒక్క మాటలో కృప అని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ రెండింటిని కలిపి కృప అని వాక్యం మనకు బోధిస్తుంది. మన ఎడల మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడ ప్రత్యక్షమైంది? దేవుని యొక్క కృప కల్వరి శిలువలో. మనము నీతిని అనుసరించి ప్రత్యక్షమైన కృప ఏమని బోధిస్తుందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమైన తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద దిగా కుమ్మరించను. ఇక దేవుని సంగమా చదవబడుతున్న వాక్య భాగాలు మనకి కొత్తవేమీ కాదు. అయినా సరే దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతిసారి, మనం వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి అదే రిఫరెన్స్ లో ఇస్తూనే ఉంటాడు. కల్వరి శిలువలో ప్రత్యక్షమైన జీవనకు కృప మనకి ఏమని బోధిస్తుందంటే, మనము భక్తిహీనతో ఇతరులకు సంబంధించిన దురాశను విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని బోధిస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ జరగాలంటే మనకు నూతన స్వభావం రావాలి. నూతన స్వభావం రావాలంటే మనం పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరించాలి. అలా ఎప్పుడైతే మనం పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరిస్తామో అప్పుడు మనలోకి నూతన స్వభావం వస్తుంది. దానితో పాటు మనము ఎలాగూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకటానికి మనకు అవసరమైన పరిశుద్ధాత్మని కూడా దేవుడు మనకి ఆ యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానంలో అనుగ్రహిస్తాడు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కల్వరి శిలువలో ప్రత్యక్షమైన యొక్క దేవుని యొక్క కృప సమస్త మనుషులకు ఏమని బోధిస్తుందంటే, మనమందరం కూడా భక్తిహీనతను ఇతరులకు సంబంధం దురాశను విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకాలి. ఇలా స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకాలంటే మనకి నూతన స్వభావం కావాలి. మనకు నూతన స్వభావం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని ఆచరిస్తామో అప్పుడు మనకు నూతన స్వభావం వస్తుంది. అప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎప్పుడైతే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడో ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని కాపాడతాడు. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని భద్రం చేస్తాడు. మనము భక్తిహీనతను విసర్జించేస్తాము. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ నూతన స్వభావం వచ్చింది కాబట్టి మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతుకుతాం. దేవుని సంగమా, దేవుని పిల్లమైన మనము కూడా స్వస్థత కావాలని కోరుకునేది బుద్ధికి స్వస్థత కావాలని కోరుకుంటామా, శరీరానికి స్వస్థత కావాలని కోరుకుంటామా? ఏ ప్రార్థనైనా వినండి, లేదా మనము ప్రార్థన చేసేటప్పుడైనా, లేదా ఏదైనా దైవజనుడి దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన అవసరత కోరినప్పుడైనా సరే దేనికి స్వస్థత కావాలని వేడుకుంటాం, కోరుకుంటాం? శరీరానికి స్వస్థత కావాలని కోరుకుంటాం. నా బుద్ధికి స్వస్థత కావాలని కోరుకోం మనం. ఈ శరీరం ప్రకృతిలోంచి తీయబడింది కాబట్టి ఈ శరీరం కృషించిపోయేంత వరకు, మరలా మట్టిలో కలిసిపోయేంత వరకు ఈ శరీరానికి బలహీనతలు వస్తూనే ఉంటాయి. కానీ మన బుద్ధికి స్వస్థత కావాలి. అట్టానే మనం ఎప్పుడు రోగస్తులుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదండి. గమనించాలి. మనం సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకాలని ఈ మహా విశ్వాన్ని దేవుని పిల్లమైన మనకి ఏది అవసరమో సృష్టిలో దాన్ని అంతటిని కూడా కలుగు చేయబడిన తరువాత ఈ సృష్టిలోకి దేవుడు తన యొక్క కుమారుని భూలోకంలోకి అడుగు పెట్టడానికి అవకాశాన్ని కల్పించాడు. దేవుడు కల్పించిన ఆహార పదార్థాలు మనము తినక, శరీరానికి అవసరమైన రెస్ట్ మనం ఇవ్వక, శరీర సంబంధమైన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ సరిపడ ఆహారాన్ని మనం అందించక మనకు రోగాలు వస్తున్నాయి తప్ప మనం రోగస్తులుగా బ్రతకటం, రోగస్తులతోనే చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనకి
శరీరానికి మనం తింటున్న ఆహార పదార్థాలను బట్టి, మనం పాడు చేసిన యొక్క ప్రకృతిని బట్టి మన శరీరానికి రోగాలు వస్తూనే ఉంటాయి. దీన్ని మనం ఏం మార్చలేము. అయితే మన బుద్ధికి మాత్రం ఖచ్చితంగా స్వస్థత కావాలి. ఆ బుద్ధికి స్వస్థత కావాలంటే ఖచ్చితంగా మనకి పునర్జన్మ సంబంధమైన స్నానం అవసరము. ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనకు నూతన స్వభావం వస్తుంది. దానితో పాటు మనలోనికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇంత విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, చదువుకున్న 2 వచనాల్లోనే ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో గమనిస్తే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంటండి. వాళ్ళని వీళ్ళని ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆరెండు నేల మీద సమస్త మనుషులకు కలవరిశిలో ప్రత్యక్షమైన దేవుని కృప మనకి ఇలా బోధిస్తుంది. భక్తిహీనులుగా మనం బ్రతకూడదండి. ఒకవేళ భక్తిహీనులుగా ఇహలోక దురాశల్లో మనం బ్రతికితే ఎంత ప్రమాదమో అది కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మనలను, తన పిల్లలను, 6 నేల మీద మనుషులందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. మనం భక్తిహీనులుగా బ్రతికితే పరలోకం నుంచి దేవుని యొక్క ఉగ్రత మన మీద దిగుతుంది. అదే పరలోకం నుంచి దేవుని యొక్క కృప కూడా మన మీదకి వస్తుంది. ఆ కృప ఏమని బోధిస్తుందంటే నువ్వు భక్తిహీనులుగా బ్రతకొద్దు, ఇహలోక సంబంధాన్ని మాలిన్యాన్ని అంటించుకోవద్దని బోధిస్తుంది. కానీ అలా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకుంటూ దానిలోనే బ్రతుకుతున్న వారి మీదకి, భక్తిహీనులుగా బ్రతుకుతున్న వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగుతుంది. అలా కాకుండా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా భక్తిహీనులుగా బ్రతకుండా భక్తి పరులుగా బ్రతుకుతున్న వారికి దేవుని కృప అలా బోధిస్తుంది. భక్తిహీనులుగా బ్రతికితే ఎంత ప్రమాదము. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం దేవుని కృపకు పాత్రలం అవ్వాలే కానీ దేవుని ఉగ్రతకు పాత్రలం కాకూడదు. దేవుని కృపకు మనం పాత్రలు కావాలంటే భక్తిహీనతను ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండాలి. అఫ్కోర్స్ ఆల్రెడీ అంటించేసుకున్నాం. అలా అంటించేసుకున్న మరకను తొలగించడానికి క్రీస్తు ప్రభు సిలువలో నీ కోసం నా కోసం బలి అయిపోయారు. అదే బాప్తిసం, అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. అప్పుడే పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. ఆల్రెడీ మనం అంటించేసుకున్నాం కాబట్టి, అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ప్రత్యేకించబడినవారం. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అపాధిక కబన హస్తాల నుంచి దేవుడు మనల్ని అందరూ కూడా ప్రత్యేకపరిచాడు. అలా ప్రత్యేకించబడిన మనం అందరము కూడా మనకు జీవిత విధానం అంతా మారిపోవాలి. జీవిత విధానం మారాలంటే ఇక తెల్ల బట్టలు వేసుకొని మౌనంగా సైలెంట్ గా మాట్లాడటం, నెమ్మదిగా నడవటం అది కాదండి. మనం ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో మన క్రీస్తు ప్రభు యొక్క జీవితం మన జీవితాల్లో కనబడాలి. మాటల్లోను, క్రియల్లోను, సహాయం చేసే విషయంలోను, ధైర్యంలోను. అలా మనం బ్రతికినప్పుడు మనల్ని చూసి క్రైస్తవులు అంటే ఇంత హుందాగా ఉంటారు, ఇంత గొప్పగా బ్రతుకుతారని మనల్ని చూసి సంఘంలో అడుగు పెట్టేటట్టుగా మన జీవితాలు ఉండాలి. కానీ మనం ఎవరం కూడా అలా బ్రతకటం లేదు కాబట్టి చీ అని మనల్ని ఉందంటున్నారు. వాక్యం చెప్పడానికి వెళ్తుంటే కొడుతున్నారు, బైబిల్ చించేస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. కారణం బైబిల్లో తప్పు ఉందని కాదు, యేసుక్రీస్తు ప్రభు అంటే నచ్చక కాదు. క్రీస్తు ప్రభుని నమ్ముకొని క్రీస్తు ప్రభుని ధరించుకున్న మనము క్రీస్తు ప్రభులాగా బ్రతకటం లేదని. ఎవరికైనా సరే యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టమేనండి. ఆయన్ని సమాజానికి పరిచయం చేయటంలోనే మనం ఫెయిల్ అయిపోయాం. కాబట్టి ఇకనైనా మనమైనా మనకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనము మన జీవితాల్లో క్రీస్తు ప్రభుని కనపరచాలి. ఆయన యొక్క దయకు మనము గురి కావాలి కానీ, ఆయన యొక్క కృపకు మనం పాత్రలం కావాలి కానీ ఆయన యొక్క ఉగ్రతకు మనం పాత్రలం కాకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంఘం మా జాగ్రత్తగా అర్థం చేస్తున్నాం. ఇంతకీ అసలు భక్తి అంటే ఏంటి? ఇంతకీ భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తల్లి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే. అంటే మనం చూసాం తీతు పత్రికలో, ఇహలోక మాల్యాన్ని మనం అంటించుకోకుండా ఉండాలి, భక్తిహీనతను మనం విసర్జించాలి. ఆ భక్తిహీనతను విసర్జిస్తూ ఇహలోక మాల్యాన్ని మనం అంటించుకోకుండా ఆ దురాశలో మనం పడకుండా ఉంటే అదే భక్తి అంట. దాంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు, ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవలను ఆదరించాలి. అది కూడా దేవునికి నచ్చే భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అంటది. ఏంటి? దిక్కులేని పిల్లలను విధవలను ఆదరించడం. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ విషయంలో క్రైస్తవేతరులు పాటిస్తున్నారు. అందరూ కూడా లోకంలో ఆహారం లేని వాళ్ళని విధవరాలను ఆదరిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఆదరిస్తున్నాయి, పెన్షన్ నుంచి ఎలాగొస్తే వాళ్ళని ఆదరిస్తున్నాయి. అయితే ఇది ఒక్కటే చేసే భక్తి కాదండి. దీనితో పాటు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుతుంటే భక్తి. భక్తిపరుడు ఎలా ఉండాలంటే, పత్రికలో మనం చదువుతాం ఒక మాట, అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా రక్షించాలని వాక్యం మనకు బోధిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్టు, అగ్నిలో నుండి లాగటం అంటే ఇప్పుడు అగ్నిలో కాలిపోతున్న వారిని మనం వెళ్ళి కాపాడాలంటే, అగ్నిలో నుంచి మనం వారిని కాపాడాలంటే మనం కూడా అగ్నిలోకి వెళ్ళామనుకోండి, మనం కూడా కాలిపోతాం కదా. అలా అగ్నిలోకి వెళ్ళి మనం కాపాడాలంటే అగ్ని చేత మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా దానికి సరిపడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ అప్పుడు మనం అగ్నిలోకి వెళితే అక్కడ కాలిపోతున్న వారిని కాపాడగలుగుతాం. అలాగనే లోకంలో మాలిన్యం ఉంది, లోకంలో పాపం ఉంది. ఇప్పుడు ఆ పాపంలో ఆ మాలిన్యంలో ఉన్న వారిని కాపాడాలంటే అది మనకు అంటకుండా మనము భక్తిగా బ్రతకాలి. ఆల్రెడీ లోకంలోకి వెళ్ళి మనం అంటించుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అర్థం కావాలంటే, ఒక మంచి వరదలో కొట్టుకుపోతున్నాడు, కాపాడే ప్రయత్నం చేశాము, దూకేసాము. దూకిన తర్వాత మనకి ఈత రాదని తెలిసింది అనుకోండి, ప్రమాదం. దూకే ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కొట్టుకుపోతాడు, ఈత కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అలా వాడిని కాపాడాలంటే వాడి వల్ల మనకి ఏ ప్రమాదం లేకుండా, ఆ వరద వల్ల మనకి ఏం ప్రమాదం లేకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రమాదం వల్ల కాపాడాలి. అలాగనే లోకంలో పాపం ఉంది, మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం, ఆ పాపం మనకు అంటకుండా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో చూడండి. అప్పుడే ఆ యొక్క మాలిన్యం అది మనకు అంటకుండా ఉంటుంది. అలా ఎలా బ్రతకగలం అంటే, మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే అలా మనం బ్రతకగలం. మనం దేవుని కృపకు పాత్రలమై ఉంటే అలా బ్రతకగలం. అలా కాకుండా భక్తిహీనతలో బ్రతికితే దేవుని ఉగ్రతే మన మీద నిలుస్తుంది. అలా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారని ఒకసారి మన బైబిల్కి వెళ్ళి ఆలోచిస్తే చాలా విషయాలు మనకి బోధపడతాయండి. ఇందులోకి మాలిన్యం మనం అంటకుండా చూసుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, పేతురు గారు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్లునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక. ఆ మహిమా గోచరలను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుకున్న లోకము ఈ వాగ్దానములు మీరు తప్పించుకొని దేవ స్వభావం పాలివాసకు వాటిని అనుగ్రహించను. అది దేవుని దురాశను లోకముందు భ్రష్టత మనకు అంటకుండా ఉండటం కోసమే దేవుడు ఈ వాగ్దానాలను మనకు అనుగ్రహించాడంటండి. అయితే ఇలా లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటించుకోకుండా
కొన్ని సందర్భాలను చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. భక్తి అంటే ఏంటో చూస్తున్నాం. ఆ భక్తి ఇకలోక మాలను అంటించుకోకుండా దిక్కులేని పిల్లలను ఆదరిస్తూ వివరాలను ఆదరించేదే భక్తి. ఈ పైన 2 విషయాలు అందరూ చేస్తున్నారు. వీలైనంత వరకు సహాయం చేస్తున్నారు మానవత్వం కలిగిన వాళ్ళు. కానీ ఇహలోక మాలిన్య విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం కాబట్టి అలాంటి వారందరి మీద దేవుని యొక్క ఉగ్రత దిగుతుంది. దేవుని కృప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. మనందరికి బాగా తెలిసిన వ్యక్తి దానియేలు గారండి. దానియేలు గారు ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఎలా బ్రతికాడో ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనంలో నెబుకద్నెజరు వీళ్ళందరినీ ఆ యొక్క బబులోను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బాగా తెలియగలిగిన వాళ్ళు కాబట్టి మహా అయితే వీళ్ళకి 16-17 సంవత్సరాలు ఉండొచ్చు. అలాంటి దానియేలు గారికి రాజుగారు ఏ ఆహారాన్ని అయితే భుజిస్తున్నాడో ఆ ఆహారాన్ని ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకి పెట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో ఉపయోగపడతారని. కానీ ఇక్కడ దానియేలు గారు ఆ విషయాన్ని ఎంత సున్నితంగా తిరస్కరిస్తున్నాడు ఒకసారి గమనిస్తే, ఎందుకంటే రాజుగారు ఆయన యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, వారికి ఎలాంటి చట్టం లేదు, వారు ఏ ఫుడ్ అయినా తినచ్చు. కానీ ఇశ్రాయేల్ జనాంగం మాత్రం, యూదులు మాత్రం ఒక ప్రత్యేకించబడిన వారు, వారు దేవుని ప్రజలు, వారికి ఒక చట్టం ఉంది. వారు ఏది పడితే అది తినటానికి వీలు లేదు. జాగ్రత్తగా గమనిద్దామండి. యూదులు ఏది పడితే అది తినటానికి అర్హత లేదు. అందుకనే లేవి కాండంలో 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ సందర్భం ఉంటుంది. కొన్ని పదార్థాలు తినవచ్చు, కొన్ని తినకూడదని ఖండితంగా చెప్పాడు. కాబట్టి ఆ విషయము దానియేలు గారికి తల్లిదండ్రులు నేర్పారు. ఎందుకంటే రాజుగారి కుటుంబంలో పుట్టిన దానియేలు గారు కూడా ఒకవేళ రాజగురువులో నేర్పారో తెలియదు. కానీ ఆ వయసులో, ఆ యంగేజ్ లోనే, ఆ టీనేజ్ వయసులోనే ఎంత భక్తిని కనపరిచాడో గమనిస్తే నిజానికి రాజుగారి భోజనం తినటానికి ఆతృత పడతారు. ఎందుకంటే లోకంలో మనకంటే గొప్పవారు వారింటికి మనల్ని భోజనానికి ఆహ్వానిస్తే వారితో పాటు వారి డైనింగ్ టేబుల్ మీద మనకు భోజనాన్ని సిద్ధం చేస్తే ఎంత ఆనందపడతామో కదా. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా తింటుంటే ఆ యొక్క స్థానానికి నన్ను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని కోరుకుంటాం కదా. అట్లాంటిది నెబుకద్నెజరు తినే ఆహారాన్ని దానియేలు గారికి పెడుతుంటే ఆహారం మాకు వద్దని సున్నితంగా తిరస్కరించారు. కారణం ఏంటంటే ఆహారం వలన నేను ఎక్కడ మైలపడిపోతాను, ఆహారం వలన నేను ఎక్కడ నా యొక్క పరిశుద్ధతను కోల్పోతానేమని ఆహారాన్ని వద్దని సున్నితంగా తిరస్కరించాడు. అయితే ఆ నపుంసకుడు దానియేలు గారితో మాట్లాడుతూ, అయ్యా నీకు అలాంటి ఆహారం నేను పెట్టకపోతే, మీ కృషించిపోతే, మీ యొక్క ముఖంలో లేజినెస్ కనపడితే, మీ ముఖాలను వికారంగా కనబడితే రాజుగారు నన్ను చంపేస్తాడు, నా ప్రాణాన్ని ప్రమాదం అని చెప్పినప్పుడు ఇప్పుడు దానియేలు గారు చెప్తాడు, ఒక 10 రోజులు గమనించండి, రాజుగారు ఫుడ్ కాకుండా మేము అడిగిన శాకాహారాన్ని మాకు పెట్టండి, మా భోజనానికి శాఖ ధాన్యాలు కాలి వాటర్ ఇవ్వండి చాలు. ఆ భోజనాలు అవి తిన్న తర్వాత ఒక 10 రోజులు మనం పరీక్షించండి, ఆ 10 రోజులు ఏమైనా మార్పు వస్తే మీకు నచ్చిన ఆహారాన్ని పెట్టండి అని చెప్పాడు. మనకి ఈ విషయం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి కనపడుతుందండి. అంటే దానియేలు గారు ఆహారం వల్ల కూడా తన యొక్క పవిత్రతను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడో చూడండి. కేవలం దానియేలు గారు ఒక ఆహార విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఇక లోకంలో అన్ని విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉంటాడో ఆలోచించండి. కానీ మనము పాపం చేయటానికి, లోకంలో కలిసిపోవటానికి ఎన్నో దారులు ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు మనం ఎలా భక్తిని కొనసాగించగలుగుతామండి? వీళ్ళు ఆల్రెడీ బానిసలుగా వెళ్ళిపోయారు వేరే దేశానికి. వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోయిన దేశంలో కూడా వారి భక్తిని ఎలా కనపరుస్తున్నారు చూడండి. రాజుగారు ఆజ్ఞని తిరస్కరించాడు ప్రారంభంలోనే. ఇది ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకటం అంటే. భక్తి పరులు, భక్తి అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా ఉండటమే భక్తి అనే ఏకపత్రికలో మనం చూసాం. ఆ ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండే పరిస్థితి ఏంటి? ఆ సందర్భం ఏంటంటే
ఇలా ఆహారం వల్ల కూడా తన భక్తికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఒక భక్తిపరుడు కోరుకుంటున్నాడు. అలా జీవించాడు. కానీ మనం ఒకసారి ఆలోచించిన వ్యక్తిగతంగా మన అందరి జీవితాలను ఏ విషయాల్లో మనం భక్తిహీనం అయిపోతున్నాం? త్రాగుబోతు విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, చెడు స్నేహాలు, ఇవన్నీ కూడా ఇహలోక మాలిన్యం కాదా అండి? వాటి గురించి వేరే చెప్పాలా మనకి ఎవరైనా? చెడు స్నేహాలు చేయొద్దని కానీ, క్రైస్తవులుగా మనం అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొనకూడదని కానీ, త్రాగుబోతు విందుల్లో మనం పార్టిసిపేట్ చేయకూడదని మనకి వేరే వాళ్ళు చెప్పాలండి? మనలో ఉన్న మనసాక్షి మనం గద్దించటం లేదా? ఒకవేళ మన మనసాక్షి వాత వేసుకున్నామా? మనం ఎలా భక్తి పరులమండి? వాక్యం అంత ఖచ్చితంగా ఉందో చూడండి అండి. బైబిల్లోని భక్తులు వారి యొక్క భక్తి జీవితాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రం చేస్తున్నారో చూడండి. ఒక ఆహార విషయంలో ఇంత జాగ్రత్తను కనపరిచాడు దానియేలు గారు. మరి తల్లిదండ్రులు నేర్పారో తెలియదు, రాజగురువులు నేర్పారో తెలియదు, కానీ తన భక్తిని అంత జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఇంకొక సందర్భం, భక్తి పరులు వారు ప్రార్థనా పరులండి. ఎవరైతే భక్తిని కొనసాగిస్తూ ఉంటారో ఆ భక్తి పరులు వారు ప్రార్థనా పరులు. ఎంత ప్రార్థనా పరులు అంటే వారి ప్రార్థనకు జవాబు వస్తుందండి. ప్రార్థనా పరులు వారి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు జవాబు వస్తుంది పరలోకము నుంచే. మనందరూ తెలుసు, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి గారు, ఆయన ఎంత భక్తి పరుడో, ఎలాంటి దైవ కార్యక్రమాలు చేస్తున్నాడో, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాడో మనందరికీ తెలుసు. అలాంటి కొర్నేలి గారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా పరలోకం నుంచి ఒక దేవదూత డైరెక్ట్ గా కొర్నేలి ఇంటికి వచ్చేసింది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే పరలోకం దేవదూత వస్తుందని కాదు. అప్పుడు దేవదూతలు వచ్చే కాలం కాబట్టి దేవదూతలు వస్తుంది, సమాధానం వెంటనే దేవుడు పంపించేశాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన ప్రార్థనకి సమాధానంగా. నిజంగా మన భక్తి పరులం అయితే మనం ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థన పరలోకంలోకి చేరుతుందో లేదా? అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు పాపుల మనం వినడు. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నది, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఇందాక మన యోహాను సువార్తలో కూడా పాపుల మనవి దేవుడు వినడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడనే సందర్భం అక్కడ ఉంటుంది మనకి. అయితే మనం నిజంగా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. మన ప్రార్థన వింటున్నాడా లేదని. ఎందుకంటే లోకంలో మనకున్న టెక్నాలజీని బట్టి మనకి ఇష్టం లేని వాళ్ళు ఫోన్ చేస్తేనే ఆ యొక్క ఫోన్ మనం లిఫ్ట్ చేయం, వాడ చేసుకుంటాడని అలా సైలెన్స్ లో పెట్టేసి పక్కన పెట్టేస్తాం. అట్లాంటిది మన ప్రార్థన పరలోకానికి చేరాలంటే, మన ఫోన్ దేవుడు ఎత్తాలంటే మనం దేవుడికి నచ్చినట్టు ఉండాలి. అప్పుడు ఆయన మన ఫోన్ లిఫ్ట్ చేసి మనతో మాట్లాడతాడు. కానీ ప్రియ దేవుని సంగమా, పాపుల మనకి దేవుడిని వినడు. అట్లాంటిది ఇక్కడ కొర్నేలి గారి ప్రార్థన చేస్తే డైరెక్ట్ గా పరలోకం నుంచి ఆయన ప్రార్థనకు జవాబుగా ఒక దేవదూతని కొర్నేలి ఇంటికి దేవుడు పంపించేశాడు. ఇక్కడ కొర్నేలి గారికి తక్కువైంది ఏంటంటే రక్షణ లేదు. ఆయన ప్రార్థనా విజ్ఞాపనలు బాగున్నాయి, ధర్మ కార్యక్రమాలు బాగున్నాయి, కానీ పరలోకంలో అడుగు పెట్టడానికి తనకు అవసరమైంది రక్షణ. ఆ రక్షణ ఎలా వస్తుంది? అపోస్తుల బోధ వింటే తప్ప, అపోస్తులు బాప్తిసం ఇస్తే తప్ప అతనికి రక్షణ రాదు. అయితే పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఈ కార్యక్రమం అంతా చేయొచ్చు కదా. పరలోకం నుంచి వచ్చిన దేవదూత చక్కగా రక్షణ సువార్తను వినిపించవచ్చు, బాప్తిసం వచ్చి ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆ పర్మిషన్ దేవదూతకు లేదు. ఆ పర్మిషన్ దేవుడు కేవలం అపోస్తులకు మాత్రమే ఇచ్చారు. రక్షణ సువార్తను బోధించి ఆ పర్మిషన్ దేవుడు అపోస్తులకు మాత్రమే అనుగ్రహించాడండి. దేవదూతకు అలాంటి పర్మిషన్ లేదు. కాబట్టి పేతురు గారి యొక్క సమాచారాన్ని అందించడానికి కొర్నేలి దగ్గరికి భూమి మీద ఉన్న ఒక మనిషిని అడ్రస్ చెప్పడం కోసము పరలోకం నుంచి దేవదూతను దేవుడు పంపించాడు. అంటే తన ప్రార్థన ఎంత భక్తిగా దేవుని కనబడుతుందో చూడండి. అంటే భక్తి పరులు ప్రార్థనా వీరులు కూడా.
భక్తి పరులు వారి ప్రార్థనకి జవాబులు పొందుతారు దేవుని దగ్గర నుంచి. ఈ సందర్భం అంతా మనకి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కనపడుతుంది. వాటి ప్రియ దేవుని సంగమా, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉంటాడు భక్తి పరులు. భక్తి పరులు ప్రార్థనా వీరులు కూడా. భక్తి పరులకి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే నిర్దోషమైన మనసాక్షి కలిగిన వారు భక్తి పరులు. నిర్దోషమైన మనసాక్షి కలిగిన వారు భక్తి పరులు. ఇదే అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషం అనేది గాను ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. భక్తి పరులు ఏం చేస్తారంటే తన మనస్సాక్షి మనుషుల ఎడలను దేవుని ఎడలను నిర్దోషమైనదిగా ఉంచుకుంటారంటండి. మనస్సాక్షి నిర్దోషమైన వాడు భక్తిపరుడు. ఎక్కడెక్కడ? మనుషుల ఎడలను దేవుని ఎడలను. ఇక్కడ మనము మనుషుల ఎడల భక్తిపరులుగా కనబడచ్చు, మనుషులందరికీ భక్తిపరులుగా కనబడచ్చు, కానీ దేవుడు మన అంతరంగాన్ని కూడా చూస్తాడు. ఒకవేళ దేవుని దాకా అవసరం లేదండి, మన మనస్సాక్షికి ఒకవేళ మనం వాత వేసుకొని మనస్సాక్షి వాత వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనస్సాక్షికి వాత వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే మన మనుషులందరికీ నచ్చకపోవచ్చు అండి. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం తప్పు చేసాము అని మన మీద నేరాలు కూడా మోపవచ్చు. కానీ అప్పుడు మనుషులు ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఆదరిస్తుంది. మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఆదరిస్తుంది. ఆ మనస్సాక్షి మనలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లాంటిది. మంచి ఏదో చెడు ఏదో మనకి బోధిస్తూ ఉంటది. నువ్వు మంచి చేసావని చెప్తుంది, నువ్వు చెడు చేసావని బోధిస్తుంది. అలాంటి మనస్సాక్షిని దేవుడు మన యొక్క హృదయంలో పెట్టాడు. ఆ మనస్సాక్షికి ఎలా ఉండాలంటే అది నిర్దోషమైనదే ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మన మనస్సాక్షి ఎలాంటిదో చూస్తే, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములో రాయబడినట్టు చూపుతున్నారు. ఇది అనుజల గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రం లేని ప్రజలు ఎలా పాపులుగా దేవుడు తీర్పు తీరుస్తాడంటే మనస్సాక్షిని బట్టి. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంట? మనం మంచి చేస్తే మంచి చేసామని చెప్తుంది, చెడు చేస్తే చెడు చేసామని చెప్తుంది. ఒకవేళ మనం చెడు చేయకపోయినా చెడు చేస్తామని మన మీద నేరం వస్తే, నిందిస్తూ ఉంటే, అవమానిస్తుంటే, లోకమంతా ఒక పక్కన ఉన్నా సరే మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఆదరిస్తుంది. ఎలా ఆదరిస్తుందంటే మనందరికీ తెలుసు యేసేపు గారి జీవితం. యేసేపు గారు ఎంత భక్తిపరుడో మనందరికీ తెలుసు. అలాంటి యేసేపు గారు ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన మీద నేరం మోపబడినప్పుడు ఆ మనస్సాక్షి ఆయన్ని ఆదరిస్తుంది. ఎంత గొప్పగా ఆదరించిందంటే మనకి ఆదికాండం 39వ అధ్యాయంలో సందర్భం కనిపిస్తుంది. తన యజమాని భార్య తన దగ్గరికి రమ్మని కోరుకున్నప్పుడు అక్కడ యేసేపు గారు ఆ పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు మనకు తెలుసు. అయితే ఆమె అతని మీద నేరం మోపడానికి అతని పై వస్త్రాన్ని తన దగ్గర పెట్టుకొని, ఇదిగో నువ్వు మన ఇంటికి తీసుకొచ్చిన ఇతను ఎంత ఘోరమైన కార్యక్రమం చేశాడని తన యజమాని చెప్పినప్పుడు ఆ పోటీపరు అతని మీద ఆ యొక్క నేరాన్ని అంగీకరించి అతను తీసుకెళ్లేసి జైల్లో పెట్టేస్తాడు. కానీ అక్కడ యేసేపు గారి యొక్క మనస్సాక్షి ఎలా ఆదరించిందంటే అక్కడ ఉన్న సమాజం అంతా కూడా యేసేపు గారు తప్పు చేశాడని, నేరం చేశాడని వాళ్ళ మీద నేరం అవుతున్నా సరే యేసేపు గారిలో ఉన్న మనస్సాక్షి తను ఆదరించింది. నువ్వే తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటున్నా. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఎవరైతే భక్తి పరులు, ఎవరైతే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు ఇహలోకమాలని అంటించుకోకుండా ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు, దానితో పాటు నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అలాంటి భక్తి పరులు సంతృష్టి సహితమైన భక్తిని కొనసాగిస్తూ ఉంటారు, తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.
సంతృష్టి సహితమైన దైవభక్తి ఎలాంటిదంటే అది తృప్తి కలిగిన జీవితం. భక్తి పరులు తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఆశలకు పోరు, కోరికల కోసం లోకంతో పోటీ పడరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో భక్తి పరులు ఎలాగుంటారంటే, 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన అనుసరించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురాభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి సాధనమనుకొను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుతున్నది. ఇప్పుడు భక్తి జీవితంలో లాభసాధనం అనుకుని లోకములు అనేక మంది పాస్టర్లుగా తయారయ్యారని మనకు తెలుసు. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నమాట. అయితే భక్తి పరులు ఎలాగుంటారంటే 6వ వచనంలో, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమే ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుదము. ఎవరైతే దైవభక్తులు ఎలాగుంటారంటే అన్న వస్త్రములు ఉంటే చాలు, అన్న వస్త్రములు ఉన్న కావాలని కోరుకునే వాళ్ళే భక్తి పరులు అండి. కానీ భక్తిని అడ్డం పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ లోకంలో గొప్పవారిగా చలామణి అవుతున్న వాళ్ళు భక్తి పరులు కాదు. మనందరూ తెలిసిన యాకోబు గారి జీవితం మనకు తెలుసండి. యాకోబు గారి జీవితం ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనములో యాకోబు గారు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనములో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని నొక్కుకోనేను. యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన అన్న నుంచి పారిపోతున్నప్పుడు ఏమని దేవునికి ప్రార్థన చేశాడు? నాకు జస్ట్ ఖాళీ అన్న వస్త్రములు ఉంటే చాలు అని కోరుకున్నాడు అండి. తిమోతి పత్రికలో కూడా మనం అదే చూసాం. భక్తి పరులు అన్న వస్త్రములు ఉంటే చాలని కోరుకుంటారు. అన్న వస్త్రములు చాలని కోరుకున్న యాకోబు గారిని దేవుడు ఎంతగా దీవించాడండి. నువ్వు ఎంత దేవుడిని అడగాలి అంతే అడగాలి, దానిపైన దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అంతే. అంతేగాని మన స్థాయికి మించి మనం ఏదో అడగకూడదు. ఏమండి, మన స్థాయికి మించి మనం బొరిగే మొయ్యలేం. అట్లంటే మన స్థాయికి మించిన గొంతుమ కోరికలని మనం దేవుడిని కోరుకున్నా సరే దేవుడు మనకు అది అనుగ్రహించాడు. కానీ ఇక్కడ భక్తి పరులు ఎలా కోరుకుంటున్నారంటే అన్న వస్త్రములు ఉంటే చాలని కోరుకున్న యాకోబు గారి జీవితం 12 మంది సంతానము, 12 గోత్రాలు, లోకంలో ఉన్న మనుషులందరికంటే ప్రత్యేకించబడిన వారు, ఆయన సంతానం నుంచి క్రీస్తు ప్రభు భూలోకం మీద రాక ఎంత గొప్పగా ఆశీర్వదించాడో చూడండి యాకోబు గారిని. వాటి ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల భక్తి పరులు తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తారు. అలా తృప్తి కలిగిన జీవితాన్ని జీవించేవారే భక్తి పరులు. కానీ అట్లా కాకుండా లోకంలో ఏది బట్టి అది కావాలని కోరుకునే వాళ్ళు భక్తి పరులు కాదు. లోకంతో పోటీ పడి బ్రతికే వాళ్ళు భక్తి పరులు కాదు. వారి యొక్క దురాశలను నెరవేర్చుకోవటం కోసము తప్పులు చేస్తూ, అప్పులు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, హత్యలు, నేరాలు చేస్తున్న వారు భక్తి పరులు కాదండి. ఏమండి, మనకి కేవలం అన్న వస్త్రాలు చాలని అనుకున్నప్పుడు మనకి ఇన్ని తిప్పలు కూడా ఉండవండి. పెద్ద దేవుడు మనం పోషిస్తాడు. మన పక్క వాళ్ళని చూసి పోటీ పడి బ్రతుకుతున్నాం కాబట్టి మన కుటుంబాల్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అది ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా మనము తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలి. అది అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. తృప్తి లేని జీవితం ఎప్పుడైతే మనము కొనసాగిస్తూ ఉంటామో మన భక్తి హీనమవుతుంది. భక్తి హీనత ఆటోమేటిక్ గా మనలోకి వస్తుంది. సంతోషిత అయితే మన దైవభక్తి గొప్ప లాభ సాధనం.
కానీ ఎప్పుడైతే మనకు తృప్తి లేకుండా ఉంటుందో మన భక్తిలో హీనం ప్రారంభమవుతుంది, హీనత. అప్పుడు మనం భక్తిహీనం అయిపోతాము. ఆటోమేటిక్ గా భక్తిహీనుల మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి బయలుపరచబడుతుందని మనం రోమపత్రిక 2వ అధ్యాయంలో చూసాం. 1వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల మన భక్తి జీవితాన్ని ఎంత జాగ్రత్తగా మనం కొనసాగించుకోవాలో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, దిద్దుబాటుని కోరుకునేది భక్తి జీవితం. దిద్దుబాటును కోరుకునేది భక్తి జీవితం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో 16వ వచనం నుంచి దిద్దుబాటును కోరుకునేది భక్తి జీవితం. అలా కాకుండా దిద్దుబాటును ఆశ్రయించుకునేది భక్తి జీవితం కాదు. 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు. భక్తి అంటే ఏంటో చూసాము, భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నాము. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడాలను వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించేదేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నువ్వు నా మాటలను వెనకకు త్రోసివేసేటవు, నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించేటవు, వ్యభిచారంతో నువ్వు సాంగత్యం చేసేటవు, కీడు చేయవాలని నీవు నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీ కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినాను నేను మౌనమై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గర్జించేదను. దేవుని మనసు వారులారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని తీల్చివేయను, తప్పించువాడు ఎవడునూ లేకపోయినా. ఇన్ని చేస్తున్నా సరే దేవుడు మరలా అవకాశాన్ని కల్పిస్తున్నాడు. చూడండి భక్తిహీనులకి. ఇప్పుడైనా సెట్ అవ్వండి, ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఇప్పుడైనా మీ తప్పులన్నీ సరిచేసుకోండి. భక్తిహీనులతో మీరు సాంగత్యం చేయొద్దు, దొంగలతో మీరు ఏకీభవించొద్దు, వ్యభిచారంతో మీరు సాంగత్యం చేయొద్దు, కీడు చేసే వరకు మీరు తిరగొద్దు, మీ సహోదరుల మీద కపటాలు కల్పించొద్దు, మీ నాలుక కొండెములు చెప్పొద్దు. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి అలా చేస్తున్న వారి మీద దేవుడికి ఉగ్రత పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడమని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడండి. మరలా కృపను అనుగ్రహిస్తున్నాడు. మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జీవితం నుంచి తొలగించుకోండి. ఈ యొక్క ఇహలోక మాల్యాన్ని అంటించుకోకుండా చూసుకోనండి. మీలో ఉన్న భక్తిహీనతను విసర్జించండి. అప్పుడు కలవరిశిల్లో ప్రత్యక్షమైన కృప మీకు ఏమని బోధిస్తుందంటే, మీరు కొత్త బుద్ధి కలిగిన వారుగా, నీతిమంతులుగా, భక్తిపరులుగా కనపడతారు అని కృప మనకు బోధిస్తుందండి. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒకసారి గమనిస్తున్నారండి. మనం ఇంకా భక్తిపరులుగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా? దిద్దుబాటును అసహించుకునేవాడు భక్తిపరుడు కాదండి. దిద్దుబాటును కోరుకునేవాడు భక్తిపరుడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల మనం భక్తిని ఇంకా ఏం చేసుకోవాలంటే భక్తిని సంపాదించుకోవాలి. భక్తిని మనం సంపాదించుకోవాలి. తిమోతి పత్రిక, లోకంలో చిన్ననాటి నుంచి మనం ఎన్నో సంపాదించుకుంటూ ఉంటామండి. కానీ అవేవి కూడా మనకి పరలోకం వరకు మనల్ని చేర్చవు. కానీ భక్తిని సంపాదించుకుంటే ఆ భక్తి మనల్ని పరలోకాన్ని చేస్తుంది. లోకంలో సంపాదన కోసం పోటీ పడతాం, ప్రతి విషయంలో పోటీ ఉంటుంది, సంపాదనలో మరీ ఎక్కువ పోటీ పడతాం. కానీ మనం పోటీ పడవలసింది భక్తిని సంపాదించుకోవటం విషయంలో పోటీ పడాలి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, ధనవంతులకు అపేక్షించే వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుతురు. భక్తిని కొనసాగించుకోకుండా మనకు అడ్డుపడుతుంది మనం సంపాదిస్తున్న ధనం. అందుకే ధనంతోనే ప్రారంభించాడు. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుతురు. అట్టి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంను తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ఏటిని విసర్జించాలి? ధనాపేక్షను విసర్జించాలి. ధనాపేక్షను విసర్జించి ఏం చేయమంటున్నాడు?
నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడము. ప్రభునందు ప్రియమైన దేవుని వారిలారా, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి దేన్ని సంపాదించడానికి మనం ప్రయాసపడతామండి? మన ప్రయాస అంతా దేనికోసం? మన చెమట కార్చేది దేనికోసం? మనకు రక్తాన్ని అంతా కూడా కార్చేస్తాం లోకంలో కుటుంబం కోసమని, కుటుంబ పోషణ నిమిత్తం అని. కుటుంబ పోషణ నిమిత్తం పనిచేయటం తప్పు కాదు, కానీ ధన సంపాదనతో కోసం లోకంలో పోటీపడి బ్రతకటం మాత్రం 100% క్రైస్తవులకు తగదండి. అందుకే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, తిమోతి గారికి పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏటిని సంపాదించమని చెప్తున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటూ ప్రయాసపడకపోతే వీటిలో ఒక్కదాన్ని కూడా మనము సంపాదించుకోలేమండి. 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత ప్రయాసపడాలి? డబ్బును సంపాదించడానికి ఎంత ప్రయాసపడుతున్నప్పుడు లోకంలో కోటి విద్యలు ఉన్నాయండి. ఏ పని రాదని రోడ్డు మీదకి వెళ్ళేసి మనం అడ్డా మీద నిలబడ్డా సరే రోజుకు 1000 రూపాయలు ఇచ్చి మరి మనల్ని పనికి తీసుకెళ్తారు. అలాంటి రోజులు వచ్చేసాయి. కానీ నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించడం మనం అనుకున్నంత ఈజీ కాదు. దానికోసమే ప్రయాసపడమని చెప్తున్నాడు. దానికోసమే వెంటాడాలని చెప్తున్నాడు. పుట్టినోట్లో వెంటాడమని ఉంటుంది చూడండి. అలా వెంటాడితేనే, ప్రయాసపడితేనే మనము భక్తిని సంపాదించుకోగలుగుతాం. భక్తిని మాత్రమే కాదండి, నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను కూడా సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే భక్తిని దినచర్యగా కొనసాగించాలి. ఇవన్నీ మనం చేయాలంటే మన భక్తిని దినచర్యగా ఉండాలి, అలవాటైపోవాలి. భక్తిని సంపాదించుకోవటం మన జీవితంలో అలవాటైపోవాలండి. 4వ అధ్యాయము తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 6వ వచనంలో ముగించుకున్నామండి. 4వ అధ్యాయం 6వ వచనంలో ఇవన్నీ మన జీవితంలో దినచర్యగా అయిపోవాలి. మనం అలవాటుగా చేసే పనులు ఎన్నో ఉంటాయి లోకంలో. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రష్ చేయటం, స్నానం చేయటం కానీ, కాలకృత్యాలు తీసుకోవటం కానీ, లేదా ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఆటలాడటం కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో దినచర్యగా చేస్తాం. దానితో పాటు భక్తి విషయంలో కూడా మనము దినచర్యగా ఉండాలి మన జీవితాల్లో. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాసము, సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవు ఎందుము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఇది సాధకం చేయాలంటున్నాడండి, ట్రైనింగ్ చేయాలంటున్నాడు, ప్రాక్టీస్ చేయాలంటున్నాడు. భక్తిని సాధకం చేయాలి. ప్రాక్టీస్ చేస్తే తప్ప మన జీవితంలో భక్తి మనకి అలవాటు అవ్వదు. భక్తిని మనం సంపాదించుకోకపోతే మన జీవితంలో అది కనపడదు. ఏమండి, పని పాటలు లేకుండా సోమరిపోతుల్లాగా ఉంటే మన కుటుంబంలో పేదరికం వస్తుంది మన అందరికీ తెలుసు. దానికోసం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏదో ఒక పని చేస్తూనే కనపడతాం. అలాంటప్పుడు భక్తిని సంపాదించుకునే విషయంలో అది అలవాటుగా మన జీవితంలో లేకపోతే మనం భక్తి పరులుగా దేవునికి ఎలా కనపడతాం? లోకంలో క్రైస్తవేతరులకి, నాశనానికి వెళ్లే వారికి మనం ఎలా రోల్ మోడల్ గా కనబడగలుగుతాం? లోకంలో మనం అనేక మందిని రోల్ మోడల్ గా పెట్టుకుంటాం. బాగా చదివేవారిని, బాగా ఆటలాడే వాళ్ళని, బాగా యాక్ట్ చేసే వాళ్ళని, మంచి రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళందరినీ రోల్ మోడల్ గా పెట్టుకుంటాం. ఎందుకు? వారు ఆ యొక్క పదవుల్లో గొప్పవారిగా కనబడుతున్నారు కాబట్టి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇదిగో నేను వీళ్ళతో పోటీ పడాలి, లేదా వీళ్ళలాగా బ్రతకాలని రోల్ మోడల్ గా పెట్టుకుంటాం. మరి అలాంటప్పుడు భక్తిని సంపాదించుకునే విషయంలో కూడా, భక్తిని రోజు సాధకం చేసుకునే విషయంలో కూడా, ప్రాక్టీస్ చేసే విషయంలో కూడా ఇది ఎంతమందిని మనం అలవాటుగా పెట్టుకుంటాం, ఎంతమంది రోల్ మోడల్ గా పెట్టుకుంటాం? దానియేలు గారు అయితే ఇహలోక మాలిని అంటించుకోకుండా ఉండటం కోసం పొద్దున్నే పక్కన పెట్టాడంటే లోకంలో ఎన్ని విషయాలు పక్కన పెట్టుంటాడు చూడండి.
ఫుడ్ విషయంలో మలినం పడతానని తెలిసినప్పుడు ఆయన అంత జాగ్రత్తను కనపరిచాడు. కొర్నేలి గారైతే తన యొక్క భక్తి ఎలా కనపడుతుంటే ప్రార్థన జీవితం ద్వారా ధర్మ కార్యక్రమాల ద్వారా కనపరిచాడు. మనస్సాక్షి నిర్దేశమైనదిగా కనబడుతున్నారు. సంతృష్టిమైన దైవభక్తి గొప్ప లాభసారన్నట్టు కనబడుతున్నారు. దిద్దుబాటును ఆశ్రయించుకోకుండా దిద్దుబాటును కోరుకుంటున్నారు. ఇలాంటి అన్ని కూడా భక్తి జీవితాలకి మనకి పాఠాలుగా కనబడుతున్నాయి. అటు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ కేవలం విని ప్రకటించి విడిచిపెట్టే వారిగా ఉండకుండా మనం భక్తిని సంపాదించుకోవటం కోసం అది మన జీవితంలో దినచర్యగా ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, ఇప్పుడు మనకు ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోమని కానీ, స్నానం చేయమని కానీ, బ్రష్ చేయమని కానీ ఎవరో మనకు చెప్పరు. అవి మన జీవితంలో అలవాటు అయిపోయాయి, ఆటోమేటిక్ గా చేసేస్తూ ఉంటాం. అలాగే భక్తి విషయంలో కూడా, నీతి విషయంలో కూడా, ప్రేమ విషయంలో కూడా, సాత్విక విషయంలో కూడా, విశ్వాస విషయంలో కూడా అది మన జీవితం అలవాటు అయిపోతే ఆటోమేటిక్ గా మన జీవితం దేవునికి, లోకస్తులకు కూడా భక్తి పరులుగా కనబడతాం. ఇక్కడ ఆయన అపోస్తలుల 24:16 మనం మనసాక్షి నిర్దోషమైనదిగా కనబడుతున్నాం. ఎలా కనబడుతున్నాడంట? మనుషులకి దేవునికి కూడా. మన మనుషులకు ఒకలాగా కనబడి దేవునికి ఒకలాగా కనపడటానికి వీల్లేదండి. ఇక్కడ మనసాక్షి విషయంలో మనం వాత వేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మన మనసాక్షి మనం వాత వేసుకుంటామో అప్పుడు మనం చేస్తున్న తప్పులు అది తప్పు అని చెప్పదు. ఎప్పుడైతే మన మనసాక్షికి వాత వేసుకుంటామో అప్పుడు మన మనసాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఒప్పు చేస్తున్నావు చెప్పదు. నీ మనసాక్షి నేను ఆదరించను కూడా ఆదరించదు. మాట చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే పల్లెటూరులో పొలం పని చేస్తున్నప్పుడు పశువులను ముళ్ళు గరతో పొడుస్తూ ఉంటారండి. పొలం పని చేసిన వాళ్ళకి అలవాటు ఉంటుంది, చూసే ఉంటారు. ఆ ముళ్ళు గరతో పొడిచినప్పుడు తన పిర్ర మీద పొడుస్తూ ఉంటారు పశువులు దున్నటానికి. అక్కడ పొడిచి ఆ చర్మం అంతా మొద్దుబారిపోతుంది. ఆ చర్మం అంతా ఎప్పుడైతే మొద్దుబారిపోతుందో దానికి అక్కడ స్పర్శ కోల్పోతుంది. ఆ స్పర్శ కోల్పోయినప్పుడు మనం అక్కడ దాన్ని ఎంత పొడిచినా సరే అది స్పందించదు. అలాగనే ఎప్పుడైతే మనం మన మనసాక్షి వాత వేసుకుంటామో ఆ మనసాక్షి మనల్ని గద్దించడం మానేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, భక్తి పరులు మనసాక్షికి వాత వేస్తారు. ఆ మనసాక్షి పని చేసినంత కాలం ఎప్పుడు చనిపోయినా మన పరలోకానికి వెళ్తామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనమే భక్తి పరులుగా, మనమే ప్రార్థనా పరులుగా, నాకంటే భక్తి పరులు లేరని అమాయకంగా అజ్ఞానంగా బ్రతికితే మనకంటే దౌర్భాగ్యం ఉండదు. మనకు తెలుసు లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారు ప్రార్థన చేయటానికి, దేవాలయానికి వెళ్ళినవారు. నిజానికి ఆ యొక్క సమరేడు కంటే చూద్దాం అన్నమాట. లోకాసు వార్త 18వ అధ్యాయంలో లోకాసు వార్త 18:9 తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులు తృణీకరించు కొందరికి ఆయన ఉపమానం చెప్పింది. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిచయుడు, ఒకరు సుంకరి. నిజానికి పరిచయుడు చాలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడండి, వాటిలో ఒక్కడు కూడా సుంకర చేయడు. మీరు గమనించుంటే ఈ చేస్తున్న మంచి కార్యక్రమాల్లో ఒక్కటి కూడా సుంకర చేయడు. కానీ సుంకర ఏం చేస్తున్నాడు? ముందు తన పాపిని గుర్తించాడు. ఎవరైతే నేను పాపిని, ఎవరైతే నేను రోగిని గుర్తిస్తారో వారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారండి. నాకు ఏ రోగం లేదని రోగాన్ని ముదిరి పెట్టుకొని చనిపోయే వారు భ్రమలో బ్రతుకుతున్నట్టు అర్థం. కొన్ని రోగాలు మనం టెస్ట్ చేస్తే తప్ప బయటపడవు. అలాగనే మనకున్న పెద్ద రోగం ఏంటంటే నాకంటే భక్తి పరులు లేరు, నేనే చాలా మంచివాడిని, నేనే చాలా మంచిదాన్ని, అందరు మిగిలిన వాళ్ళంతా కూడా పాపులు, దుర్మార్గులు అన్నట్టుగా మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. అలాంటి వారితో చెప్పాడంటే యేసుప్రభువు ఉపమానం. తామే నీతిమంతులని తమ నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళేది, వాళ్ళు ఒకడు పరిచయుడు, ఒకరు సుంకరి. కానీ సుంకరి ఏమని గుర్తించాడంటే, తండ్రి నేను పాపిని, ఆకాశం వైపు కూడా కన్నుెత్తడం నాకు ధైర్యం లేదని తను స్థాయి ఏంటో, తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించాడు.
కానీ పరిచయుడు ఏం చేస్తున్నాడంటే నేను చాలా గొప్పవాడిని విర్రవీగుతున్నాడు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన స్థితి ఏంటో మనం గుర్తించినప్పుడు మనం భ్రమలో బ్రతుకుతున్నామని అర్థం. కాబట్టి ప్రభునందుకు మన దేవుని వల్ల మనం భక్తిహీనులుగా బ్రతుకుతున్నామా, భక్తి పరులుగా బ్రతుకుతున్నామా? ఒకవేళ భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా మన మీద దేవుని ఒక ఉగ్రత ఏ క్షణమైనా దిగొచ్చు. లేదా మనం భక్తి పరులుగా బ్రతుకుతుంటే ఆ భక్తి పరులతో కలువరిశిలో ప్రత్యక్షమైన దేవుని కృప ఏమని బోధిస్తుందంటే, ఇదిగో నువ్వు నీతిమంతుడుగా భక్తి పరుడుగా బ్రతకమని ఆ కృప మనకు బోధిస్తుంది. ఆ కృప ఎందుకు అలా బోధిస్తుందంటే, ఇదిగో నువ్వు భక్తిహీనంగా బ్రతికితే ఇహలోక మాలని అంటించుకుంటే ఇదిగో దేవుని ఒక ఉగ్రత నీ మీద దిగుతుంది. కాబట్టి నువ్వు ఇలా జాగ్రత్తగా బ్రతకమని కలువరిశిలో ప్రత్యక్షమైన దేవుని కృప మనకు బోధిస్తుంది. ఆ కృపకు మనమంతా పాత్రలు కావాలని, దేవుని యొక్క ఉగ్రతకు మనం బలి కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, మీ అందరూ అలాంటి కృపలు దేవుడు లోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన మా నాయన స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటని బట్టి స్తోత్రాలైనా, వినబడిన ప్రతి మాట అందరి జీవితాల్లో ఫలాలు తీసుకొచ్చే విధంగా కృపను అనుగ్రహించిన తండ్రి. శ్రద్ధగా వాక్యాన్ని విన్నా మీ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. విన్నవారిలో ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యో నాకు తెలియదు నాయన. వారికి అర్థమయ్యే విధంగా నేను బోధించలేదని నాకు తెలియదు తండ్రి. విన్న మాటలు తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలించలేదని పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన. మా ఆత్మను రక్షించే శక్తివంతమైన మాటలు మేము విన్నాం తండ్రి. ఎవరు కూడా తండ్రి పెడచెవులు పెట్టకుండా తండ్రి ఉన్న మాటల ప్రకారం మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరి చేసుకుంది. భక్తులు ఎలా బ్రతుకుతున్నారో, భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు, భక్తిహీనులుగా ఉంటే ఎంత ప్రమాదము, భక్తి పరులుగా బ్రతికితే అనిత రాజ్యంలో ప్రవేశమని ఎన్నో విలువైన మాటలు విన్నాం తండ్రి. ఆ మాటలు తగ్గట్టుగా మా అందరి జీవితాలు మార్చుకుంటూ కృపను అనుగ్రహించండి తండ్రి. కాలుతో నాయకుడైన నేను మీ పిల్లలతో ఈ మాటలు పంచుకోవడం నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. శరీరంలో ఉన్నంతకాలం తండ్రి ఇక వాక్యాన్ని బోధిస్తూ ఆ మాటల ప్రకారం నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ అవకాశం వచ్చిన ప్రతిసారి తండ్రి గొప్పగా మీ మాటలు వివరించడం కృపను అనుగ్రహించండి తండ్రి. అనేక కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే మీ బిడ్డలు ప్రయాసపడుతున్నారో వారికి రావాల్సిన పరసం ఆశీర్వాదాలను అనుగ్రహించండి తండ్రి. మీ చుట్టమైతే మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన ఆయుష్కాలం అంతా తండ్రి, శేష జీవితం అంతా తండ్రి మీ పనులను ఖర్చు చేయటం కృపను అనుగ్రహించమని. మీ చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యం అయితే రేపు ఉదయం కూడా తండ్రి మీ సన్నిధిలో మేమంతా కలుసుకొని మిమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదించమని, మా అందరి కుటుంబాల్లో మీరు చేసిన మేళ్లకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన శంకర్ ఎలాగైతే తన పాతనని తన సాయంతో గుర్తించాడు అలా మేము కూడా మా స్థితిని మేము గుర్తించి పరిచయం వల్ల మేము ఎర్రవేగకుండా తండ్రి మా స్థితి అంటే మేము గుర్తించి మీ ఏళ్ల భయభక్తులు కలిగి బ్రతుకు మా అందరూ ప్రసాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మీ యొక్క ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క పేరటి ప్రార్థనలకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడు పాప విమోచకుడైన క్రీస్తు వారి దివ్య కృప మనుషులందరికీ ఆదరణకర్త అన్నిటినీ సర్వశక్తుల నుంచి నడిపించడానికి ప్రయాసపడుతూ మన పక్షంలో మూలితో తండ్రికి నివేదన అందిస్తున్న పరిశుద్ధాత్మ వారి సహాయ సహకారం ఇప్పుడు ప్రాణ పర్యంతం వరకు సదాకాలము మీ అందరికీ నీ తోడైంది కేవలం పరలోక తండ్రి కొరకు జీవించను గాక. ఆమేన్. పిల్లరా, ఈ పాఠం మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి సహోదరుని అడగమని మనం చేసుకుంటున్నాం. భక్తి అనే టైటిల్ గా ఉన్నటువంటి పాఠంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మంచిదండి, మాట్లాడకుండా ఊరుకున్నారు కాబట్టి మౌనం డౌట్ ఏమని నిర్ధారణ చేసుకుంటూ చక్కని పాఠాన్ని దైవదాసం ద్వారా దేవుడు మనకు చెప్పించినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ మరి సహోదరులకు దేవగారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. కార్యక్రమం ముగించు.